వృద్ధాశ్రమంకి వచ్చాం, శ్యామవాళ్ళ ఆశ్రమంకి. బట్ ఈసారి ఎందుకో నాకు ఒక హృదయం స్పందించింది అనమాట. ప్రతి మనిషి మీరేమన్నా పెళ్ళికి కానీ బర్త్డేలకు కానీ ఏమన్నా హెల్ప్ చేయదలుచుకుంటే ఈ శ్యామవాళ్ళ ఆశ్రమంకి వచ్చి వాళ్ళందరూ వృద్ధులు ఒక మాట చూసి వాళ్ళందరూ పరిసరాలు చూసి వాళ్ళకి ఒక పూట భోజనమో లేకపోతే ఒక పూట టిఫినో పెడితే వాళ్ళంతా ఆనందపడతారు. బట్ ప్రతి మనిషి మనం మన పిల్లలను కాకుండా పక్క వాళ్ళు కూడా మన పిల్లలు మన ఫ్యామిలీ అనుకుని ఒక మాలి మనసు. ఎందుకంటే నా మిత్రులారా, బర్త్డే అని చెప్పి కేకులు కట్ చేసి కట్ చేసి కేకులు ముఖానికి పూసుకొని ఎదుగుతున్నారు. అలాంటి బర్త్డే రోజు ఇలాంటి 10 మందికి ఒక అన్నం పెట్టి అయ్యా నా జీవితం చాలా బాగుండాలని ఆ భగవంతుడు కోరుకుంటే ఆనందం ఉండదు తప్ప బర్త్డే కేకులు పూసుకొని ఈ ముఖాన్ని నా ముఖాన్ని పూసుకొని ఎంజాయ్ చేయడం అనేది ఇంపార్టెంట్గా. బర్త్డే రోజు నిజమైన నేను ఆనందంగా ఇన్ని సంవత్సరాలు నేను భగవంతుడు నన్ను కాపాడి బతికాను కాబట్టి ఇంకా కొన్ని ముందు నేను బతుకుతాను కాబట్టి అందుకని నేను మంచి పని చేయాలని ఇలాంటి వృద్ధాశ్రమానికి మంచి సేవా కార్యక్రమానికి బర్త్డే పుట్టినరోజు అన్నదానమో ఏదో మీకు తోచింది కానీ చేస్తే అది నిజమైన బర్త్డే అని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అనమాట. అంత హిట్ అయింది. తర్వాత సంక్రాంతి పండగల బరిలో మాకు రాజా సాబ్ మేము చేసాము, అది హిట్ అయింది. మా అన్నగారు అబ్బాయి మా శిష్యుడు శంకర వరప్రసాద్ ఫైట్ మాస్టర్గా నవకాంత్ అనే వాళ్ళు ఇద్దరు చేశారు. అది సినిమా సూపర్ హిట్ అయింది. అన్నయ్య సినిమా అన్నయ్య చూస్తుంటే చిన్న పిల్లోళ్ళలాగా డాన్స్ చేస్తుంటే చక్క డాన్స్ చేస్తుంటే అంత కిక్కుగా ఉంది, అర్థం చేసుకోండి. రవితేజ సినిమా సూపర్ హిట్ అయింది. భర్త మహాశైలి కానీ సూపర్ హిట్ అయింది. అది చూసి మేము ఆనందపడుతున్నాం. పండగ సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఇంకా మా 2-3 సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. మొత్తం 4-5 సినిమాలు పండగ రిలీజ్ అయినాయి అనమాట. అందరూ ఆనందంగా ఉన్నారు. అలాగే మేము చేస్తున్న సినిమాలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో జై హనుమాన్ ప్రశాంత్ వర్మ గారిది డైరెక్షన్లో, తర్వాత కాంతారా 2 హీరో విశ్వశెట్టి గారి కాంబినేషన్లో చేస్తున్నాం. బాలయ్య గారు కొత్త సినిమా చేయబోతున్నాం. తర్వాత ప్రభాస్ గారు కొత్త సినిమా చెప్పారు. ప్రభాస్ గారు కొత్త సినిమా చెప్పారు, చూస్తున్నాము. తర్వాత పెద్ద సినిమాలో ఒక ఫైట్ చేసాము, ఇంటర్వెల్ బ్యాంక్ చేసాము. నెక్స్ట్ విశ్వాంబరలో అన్నయ్యతోటి 2-3 ఫైట్లు చేసాము, తొందరగా రాబోతుంది. మేము చేస్తున్న సినిమాలు.